విజయానికి చాలామంది తండ్రులు ఉంటారు, కానీ వైఫల్యం ఎల్లప్పుడూ అనాథగానే మిగిలిపోతుంది అంటారు. మమతా బెనర్జీ విషయంలో ఇప్పుడు ఇదే నిజమైంది. ఇప్పుడు బీజేపీ కంటే సొంత పార్టీలోనే పెరిగిన వ్యతిరేకత ఆమెకు అతి పెద్ద భారంగా మారుతోంది. ఈ రాజకీయాల వెనుక బీజేపీ వ్యూహాత్మక పావులు కలుపుతోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే బహిష్కరించిన సీనియర్ నాయకుడు రితబ్రత బెనర్జీ తిరుగుబాటు చేశారు. ఆయనను శాసనసభ పక్ష నేతగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎన్నుకున్నారు. ఇది మమతా బెనర్జీకి అతిపెద్ద షాక్. ప్రస్తుతం సభలో ఉన్న మొత్తం 80 మంది టీఎంసీ శాసనసభ్యులలో ఏకంగా 59 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ స్పష్టమైన మద్దతు తనకు ఉందని ఆయన స్పీకర్ కు ఆధారాలతో సహా వివరించారు. దీన్ని స్పీకర్ గుర్తించారు. ఆయనను అధికారికంగా ప్రతిపక్ష నేతగా ప్రకటించారు స్పీకర్. పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీకి సంస్థాగత వ్యవహారాలు చూసే ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి మధ్య ఒక స్పష్టమైన విభజన గీత గీయడం ద్వారా రితబ్రత బెనర్జీ ఒక అత్యంత వ్యూహాత్మక రాజకీయ అడుగు వేశారు. ఈ తీవ్రమైన పరిణామాలను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం తన న్యాయ యంత్రాంగాన్ని అతి వేగంగా సమీకరిస్తోంది. న్యాయస్థానాల ద్వారా ఈ నియామకాన్ని సవాలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం పార్లమెంటులో టీఎంసీకి లోక్సభలో 28, రాజ్యసభలో 13 మంది కలిపి మొత్తం 41 మంది ఎంపీలు ఉన్నారు. 15 ఏళ్లుగా టీఎంసీ నేతలు కార్యకర్తలు చేసిన అరాచకాలపై బీజేపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడిన నేతలందరినీ వరుసగా అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి భయంలో ఉన్నారు. చాలా మంది తృణమూల్ను వీడుతున్నారు. బీజేపీలోకి క్యూ కట్టేందుకు తృణమూల్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం పచ్చజెండా ఊపితే బీజేపీలో చేరేందుకు 20 మంది ఎంపీలున్నట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ కు ఇప్పటికీ బెంగాల్లో 40% ఓటు బ్యాంక్ ఉంది. అయితే నాయకత్వం మాత్రం మమతా బెనర్జీపై నమ్మకం కోల్పోయింది. పార్టీ సంస్థాగతంగా కూలిపోవడం, ప్రతిపక్ష నేత పదవి చేజారడం, కలకత్తా మేయర్ కీలక నేత ఫర్హాద్ హకీం రాజీనామా వంటి పరిణామాలు మమతను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. పార్టీపై పట్టును నిలుపుకోవడానికి ఆమె ఇప్పుడు అత్యంత కఠినమైన పోరాటం చేస్తున్నారు.